అందరికి నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ. మనం 24 గంటలు నీళ్ళు అనేవి తీసుకోకుండా ఉంటే శరీరంలో ఏ ఏ మార్పులు వస్తాయనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ 6-8 గంటల లోపల శరీరం అనేది బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. సలైవా తగ్గిపోవడం, నోరు ఎండిపోవడం ఇట్లాంటివి చూస్తాము. 8-12 గంటల్లో మనకు ఈ ప్లాస్మా అనేది బాగా తగ్గుతుంది వాల్యూము. అదేవిధంగా యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా మారుతుందన్నమాట. యూరిన్ కలర్ కూడా ముదురు పసుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా హెడేక్ ఉండడము, నీరసం ఉండడం అనేటివి మనం చూస్తాము. నెక్స్ట్ 12-18 గంటల్లో చూసినట్లయితే మనకు ఈ బ్లడ్ విస్కాసిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా హార్ట్ రేట్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఇంకా డిజీనెస్, కళ్ళు తిరగడం కానీ, ఈ చిరాకు ఉండడము, కాన్సన్ట్రేషన్ లోపం ఉండడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ 24 అవర్స్లో మనం చూసినట్లయితే మనకి ఈ కిడ్నీ పర్ఫ్యూజన్ అనేది బాగా తగ్గుతుందన్నమాట. దీనివల్ల కిడ్నీల మీద ప్రభావం పడి ఈవెన్ సీరం క్రియాటినిన్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మజిల్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మలబద్ధకము, అదేవిధంగా బీపీలో మార్పులు అనేటివి మనం చూస్తాము. కాబట్టి నీరు లేకుండా బాడీ అనేది పనిచేయడం చాలా కష్టం అండి. కాబట్టి ఖచ్చితంగా 3-4 లీటర్ల నీళ్లు తీసుకోవడం ఒక రోజులో అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా జ్వరము లేకపోతే ఈ వ్యాయామం చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.